రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మనకి తెలియకుండానే నేచర్ మనల్ని ఎంత కాపాడుతుందో తెలుసా మీకు? దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. నేను మీ ఆర్జే యోగితాని. అనగనగా ఒక ఫారెస్ట్ లో ఒక డియర్ ఉంది. ఆ డియర్ ని దూరం నుంచి టైగర్ అబ్జర్వ్ చేస్తుంది. అదే సమయంలో టైగర్ మెల్లిగా నడుచుకుంటూ డియర్ వైపు వస్తుంది. ఆ డియర్ టైగర్ రావడం చూసి అది కూడా నడవడం మొదలెట్టింది. టైగర్ పరిగెట్టడం చూసి డియర్ కూడా పరిగెట్టింది. ఇలా ఇద్దరూ పోటీ పడుతూ పరిగెట్టారు. ఆ టైగర్ మెల్లిగా ఆ డియర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. డియర్ కి ఏం చేయాలో తెలియక జంగల్లోని వైన్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆ వైన్స్ ఆకులు కొమ్మల మధ్యలో టైగర్ ఇరుక్కుపోయింది. వెంటనే డియర్ బయటికి వచ్చి ఆ జంగల్ కి థ్యాంక్ యూ చెప్పింది ఫర్ గివింగ్ ఇట్ ఎ షెల్టర్. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, మన నేచర్ లోని చాలా ఉంటాయన్నమాట. ఇలా ముళ్ళులని, ఆకులని అండ్ వీటి వల్ల మనకి హాని జరగచ్చు. కానీ దాన్నది లేదా చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ ని కాపాడడానికి కూడా అవి కొన్ని అలా తయారు చేయబడి ఉన్నాయన్నమాట. మన నేచర్ కూడా మనల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆకులు, వేరులు ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాటిని మెడిసిన్స్ గా కూడా వాడుతున్నాం. సో నేచర్ అనేది ఎప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.